నమస్తే అందరికీ సుస్వాగతం శ్వేత తెలుగు వ్లాగ్స్ కి. అండ్ టుడేస్ 27th February 2021 లేటెస్ట్ న్యూస్ తో మేము ముంగట్కి వచ్చాను. సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఒక కప్పు టీతోని మొదలు పెడదాం. నమస్తే అందరికీ సుస్వాగతం శ్వేత తెలుగు వ్లాగ్స్ కి. అండ్ టుడేస్ 27th February 2021 లేటెస్ట్ న్యూస్ తో మేము ముంగట్కి వచ్చాను. సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఒక కప్పు టీతోని మొదలు పెడదాం. సండే స్పెషల్ లాస్ట్ సండే నా పిల్లలు నన్ను ఎడుకో తీసుకోపోయింది. చూస్తూ ఇలా టైం వెళ్ళిపోతుంది 1:40. అప్పుడెప్పుడో బ్రేక్ఫాస్ట్ టైంకి స్టార్ట్ చేసిన వ్లాగ్ లంచ్ టైం వరకు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వెళ్ళిండు కదా విజయ్ క్యాంటీన్ తీసుకొస్తే ఫస్ట్ ఇవాళ తెలంగాణలో పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. సో మీ పిల్లలందరికీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఏదైనా పోలియో సెంటర్స్ ఉంటే కానీ అంగన్వాడీలో వెళ్ళి ఫస్ట్ మన పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించేద్దాం. సో క్యాండీ రాగానే ఫస్ట్ క్యాండీ కాపని. అండ్ వంట కూడా రెడీ అయిపోయింది. సండే స్పెషల్ డే అంటారు, సండే ఫన్ డే, స్పెషల్ డే, హాలిడే అని. కానీ మాకు ఎవ్రీడే ఇస్ ద సేమ్ డే. ఏ రోజైనా అదే కటింగ్, అదే ఫ్రైయింగ్, అదే కుకింగ్, అదే బేబీ సిట్టింగ్. ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకున్న వాళ్ళందరికీ ఏ రోజైనా సేమ్ డేనే. బట్ ఎంజాయ్ దాట్. అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తాం మేము కూడా. అప్పుడప్పుడు కొంచెం సేమ్ కూడా అనిపిస్తుంది. ఇలా ఎవరెవరికి ఫీల్ అవుతుందో కింద కమెంట్ చేసి చెప్పండి. మనమే చేసుకోవాలి ఎవ్రీడే స్పెషల్ అని మనమే ఫీల్ అయ్యి మనల్ని స్పెషల్ చేసుకునేటట్టు ఇలా సండేని కూడా స్పెషల్ చేసుకున్నాం ఇవాళ. సో కుకింగ్ ఈజ్ డన్. క్యాండీ రాగానే పొలియో అయిపోతుంది. అండ్ ఇంకా తెలంగాణలో ఒక 2 విషయాలు చాలా సెన్సేషన్గా నడుస్తున్నాయి అనమాట. వన్ ఈజ్ తెలంగాణ ఈ ఛాలెంజ్. అంటే ఇంత కడితే మీ మొత్తం ఛాలెంజ్ ఎంత ఉందో అందులో ఇంత పర్సంటేజ్ కడితే మీకు ఇంత వేవ్ ఆఫ్ అని. సో 2 వీలర్స్ ఉన్నా, 4 వీలర్స్ ఉన్నా, 3 వీలర్స్ ఉన్నా, పెద్ద బండి అయినా చిన్న బండి అయినా ఏ బండికైనా ఎన్ని ఛాలెంజ్ ఉన్నా కూడా ఇలా సగం కట్టి సగం వేవో చేసుకోవచ్చు. సో ఆ పర్సంటేజ్ ఏందో అంతా ఈ ఛాలెంజ్ తెలంగాణ సైట్లో ఉందని అందరూ చెప్తున్నారు. విన్నంత వరకు 1st March నుంచి 31st March అని చెప్పిండ్రు. లెట్స్ సీ అసలు ఎట్లా ఉందో ఏంటో అన్నది వెబ్సైట్కి వెళ్ళి చూసాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా 2 విషయాలు నడుస్తున్నాయి అనమాట. సో తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసి ఇంకొక విషయం నడుస్తుంది. దాట్ ఈజ్ బిగ్ బాస్ నాన్ స్టాప్. సో ఎప్పుడు అనుకునే వాళ్ళం బిగ్ బాస్ ఓన్లీ 1 hour షో ఉంటుంది. 23 hours వాళ్ళు ఏం చేస్తారో ఎలా ఉంటారో మనకు చూపెట్టారు, ఎడిట్ చేసి కట్ చేసేస్తారు. సో అలా కాకుండా ఈసారి బిగ్ బాస్ కొత్త ఇన్నోవేషన్ ఐడియాతో వచ్చిందంటే అందరు ఎప్పుడు అనుకుంటుండే 24 గంటలు అసలు వీళ్ళు ఎట్లుంటారు ఏంటి చూపెట్టారు అని గంట ఎడిట్ చేసి మంచి చూపెడతారు. ఎవరిని హైలైట్ చేయాలో వాళ్ళని చేస్తారు, ఎవరిని చూపెట్టొద్దు అనుకోలో వాళ్ళని చూపెట్టారు. అయితే లాస్ట్ సీజన్స్ బిగ్ బాస్ బాగా హర్ట్ అయిన ఉంటున్నాడు. ఎందుకంటే చూపెడతలేవు సార్, నువ్వు అసలు చూపెట్టాల్సింది చూపెడతలేవు, ఏదో కొంచెం చూపెడుతున్నావు అని చాలామంది అంటే ఫీల్ అయిపోయి ఈసారి నాన్ స్టాప్ బిగ్ బాస్ అనే కాన్సెప్ట్తోని ముంగడికి వచ్చిండు అనమాట. సో 24 గంటలు మీరు తినండి, తాగండి, చాయ్ బ్రేక్ కానీ, లంచ్ బ్రేక్ కానీ, ఏ బ్రేక్ అయినా కానీ టీవీ ఆన్ చేయగానే 24 గంటలు వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు చూడాలనుకుంటే బిగ్ బాస్ లైవ్కి వెళ్ళాలి, చూడాలి. ఇలాంటి ఒక కాన్సెప్ట్తో వచ్చిన ఒక తెలుగు టీవీ లైవ్ షో ఈజ్ వెరీ యూనిక్. అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అందరు చాలామంది బిగ్ బాస్ నుంచి పోయి మళ్ళీ వచ్చిన వాళ్ళే. సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలానే మనకు కూడా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అన్నది కూడా క్లారిటీ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో ఏంటి అన్నది మనకి ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్లో చూడొచ్చు అనమాట. సో బిగ్ బాస్ ఈజ్ వెరీ హాట్ టాపిక్ ఇన్ తెలంగాణ తెలుగు ఇండస్ట్రీ. సో డైలీ చూడొచ్చు మనకి ఇంట్లో ఉన్న లొల్లీలు తక్కువ ఉన్నాయి అనుకోండి. సో పక్కలున్న లొల్లీలు విని బోర్ అయిపోయింది అనుకోండి. సో జస్ట్ స్విచ్ ఆన్ బిగ్ బాస్ ఆన్, చూడండి, నవ్వండి, ఎంజాయ్ చేయండి. కొట్లాటలు కావాలి అనుకున్నారు అనుకోండి అందులో చూడండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బిగ్ బాస్ ఈజ్ అ వెరీ గ్రేట్ ప్లాట్ఫామ్ ఆల్సో. ఎందుకంటే పర్సనాలిటీస్ మన పాయింట్ నుంచి ఏదైనా కరెక్ట్ ఉందని మనకు అనిపించింది అనుకోండి, ఎదుటి వారి పాయింట్ ఆఫ్ వ్యూని కూడా అర్థం చేసుకునే ఒక చిన్న ప్లాట్ఫామ్ కూడా మనకి ఇస్తుంది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నది కూడా బిగ్ బాస్ మనకి లైవ్ షో ద్వారా ఇస్తుంది. సో మనం కూడా అందులో నుంచి కొన్ని మంచి నీతివి తీసుకుందాం, అంటే మంచి నేర్చుకునేటివి కూడా తీసుకుందాం. మన లైఫ్ పైకి వెళ్ళడానికి ఏవైతే ఉపయోగపడతాయో అవి చూద్దాం. అండ్ లెట్స్ గో అండ్ సీ ఇప్పుడు బిగ్ బాస్లో ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం.
You came to home? This is your rainbow bottu? సో మా మమ్మీతోని కొట్లాడి మళ్ళీ నాకు రెయిన్బో బొట్టు కావాలని అన్ని కలర్ల బొట్టు పెట్టించుకొని వచ్చింది మా క్యాండీ. క్యాండీ యు ఆర్ గోయింగ్ టు షాప్? Going for polio. She is going for polio drops. You are going for polio drops? You came? What happened? పప్పీ డాగ్. బిగ్ బాస్ చూడాలంటే హాట్స్టార్ లాగిన్ కావాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ నుంచి సీజన్స్ అండ్ ఎపిసోడ్స్. బిగ్ బాస్ నాన్ స్టాప్ 24/7 పోయిండ్రు అనుకోండి కథం. ఇప్పుడు మన బిగ్ బాస్ ఇంట్లో ఏం జరుగుతుందో లైవ్. అయిపోయిందా పోలియో డ్రాప్స్ ఇంత ఫాస్ట్? వేసుకుంది, ఏడ్చింది వేసుకోవడానికి. క్యాండీ యు క్రైడ్? వై? Mimi, polio drops. Polio drops. The drops You had mandu? Drops tasty ఉండేనా? Inni? It's not good. What is not good? The drops are good. Everybody should You take should polio drops. You should say everybody take polio drops. Polio drops. Everybody you take. Everybody should take. ఎస్. సో క్యాండీ పోలియో డ్రాప్స్ వేసుకుని వచ్చింది. సో మీరు కూడా ఇమీడియట్గా వెళ్ళి పోలియో డ్రాప్స్ వేయించేసేయండి. అండ్ నానా బిగ్ బాస్ పెట్టిన ఇప్పుడే లైవ్ స్ట్రీమింగ్ నిన్న సాయంత్రం 6 నుంచి స్టార్ట్ అయింది కదా. ఇది యాక్చువల్గా మంచి కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనకి వాచ్ అవర్సే కావాలి కదా. అంతే. ఇప్పుడు వాళ్ళకి ఇంతకుముందు గంటనే దొరుకుతుండే. ఇప్పుడు 24 hours వాచ్ అవర్స్. అసలు దీనిపైన ఎన్ని డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళు. ఇట్స్ వెరీ గుడ్ స్ట్రీమ్. లైక్ అక్కడ ఏమైతే జరుగుతుందో అదే చూపిస్తారు. అక్కడ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన బ్లాగ్స్లో అయితే ఎడిటింగ్ చేయాలి అండ్ స్క్రిప్ట్. అంటే ఇప్పుడు కొన్నిసార్లు అరే ఈరోజు ఏం జరుగుతుంది, న్యూస్లో ఏమైనా జరుగుతుంది ఏమైనా చెప్పాలా. అండ్ అంటే ఎవ్రీడే మనం స్క్రిప్టెడ్ చేయలేం కదా. స్క్రిప్ట్ ఉండదు కదా మన దగ్గర. ఈరోజు ఏది ఇంట్రెస్టింగ్గా తీయగలుగుతాము, జనాలు మనతోని కనెక్ట్ అవుతారు. కానీ మనల్ని ఎందుకు చూడాలి అసలు? ఇది కూడా ఒక బిగ్ బాస్ లాంటిదే. కాకపోతే దీనికి ఎఫర్ట్స్ చాలా ఎక్కువ కావాలి. దానికి ఏముంది, అన్ని ఒకసారి అన్ని కెమెరాలు కొనేసినాం, లైవ్ స్ట్రీమింగ్ పెట్టేసినాం, కేల్కరం దుకాణం మంచిగా ఈజీగా. సో వాచ్ అవర్స్ కాకుండా అంటే దట్ ఈస్ బేసిక్. అంటే టీఆర్పీ రేటింగ్ రైట్. సో ఎవ్రీబడి ఈస్ వాచింగ్ 24/7. ఇంటర్నెట్, దేర్ టైమ్, కరెంట్. సరే కరెంట్ వదిలేసి ఇంటర్నెట్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఈ యాప్ లో యూజ్ చేస్తారు. యాప్ నడుస్తూనే ఉంది కదా. అండ్ ఇది వాళ్ళకి బెనిఫిట్, మాకేం బెనిఫిట్ చూస్తున్నామే. సరే చూసేటోళ్ళకి బెనిఫిట్ ఏంటంటే అంటే ఆ గంట చూస్తున్నాయి కదా ఎవరి పర్సనాలిటీ ఎట్లాంటిది అదొకటి నేర్చుకోవచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది బిగ్ బాస్ నుంచి నేర్చుకోవచ్చు. అండ్ బిగ్ బాస్ మీద మీకు మేము వీడియోలు చేయాలేమో చెప్పండి. బిగ్ బాస్ మీద వీడియోలు మేము గట్టిగా చేయగలుగుతాం. అందరినీ క్రిటిసైజ్ అయితే గట్టిగా గలీజ్గా చేస్తాం మేము. క్రిటిసైజ్ అంటే అప్రిషియేట్ చేయాల్సింది అప్రిషియేట్ చేస్తాము, క్రిటిసైజ్ చేయాల్సింది క్రిటిసైజ్ చేస్తాం. లైక్ నాగార్జున గారు ఎట్లయితే చేస్తారో అట్లా మేము కూడా చేయొచ్చు. ఎందుకంటే మేము ఆడియన్స్ ట్రూగా మేము చూస్తున్నాం, మేము ఫీల్ అవుతున్నాం, మీ దగ్గర తీసుకొస్తున్నాం. అండ్ మీరు కూడా చూస్తున్నారు. మీకు కూడా ఏవైతే ఒపీనియన్స్ ఉంటాయో అవి మీరు కూడా చెప్పొచ్చు. కానీ ఎందుకు పెట్టాను నోరు నుంచి వస్తున్నాం. సో ఇప్పుడు కొత్త కాబట్టి ఎవరిని ఏమి జడ్జ్ చేయలేం. ఎవరైనా సరే అదే ఈక్వల్ లెవెల్ ఉంటారు. ఒక సీడ్ పెట్టినప్పుడు చెట్టు బయటకు. అండ్ బిగ్ బాస్ లో ఇప్పుడు అయితే పార్టిసిపెంట్స్ ఉన్నారు చూడు. సో మాక్సిమం వచ్చిపోయిన వాళ్ళ గురించి మనకు అంతో ఇంతో కొంచెం తెలుసు కాబట్టి వాళ్ళు అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఈ సీజన్ లా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే ఏం నేర్చుకున్నారు. ఫేవరెట్ ఎవరు ఇప్పుడు దీంట్లో ఎవరైనా నీకు? ఓకే ఈవెన్ చూడొచ్చు. సి ఫ్రాంక్లీ స్పీకింగ్ బిగ్ బాస్ ఎప్పుడు ఫేవరెట్స్ లేరు మనకి. ఎందుకంటే ఎవ్రీ వీక్ సిచ్యువేషన్స్ ప్రకారంగా వాళ్ళు ఏం ఫీల్ అవుతుండ్రో దాని ప్రకారంగా అందరు చేంజ్ అవుతుంటారు. ఒకసారి ఒక్కరు కరెక్ట్ ఉంటారు. సరియు కొంచెం గెలిస్తే బాగుండు. అంటే సరియు కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే బాగుండు అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే షీఈ్ లైక్ ఆటమ్ బాంబ్ టైప్ కదా సరియు. ఒక ఆమె కొత్త వాళ్ళ పైన ఫీమేల్ కంటెస్టెంట్స్ ఆర్ హ్యూజ్ దిస్ టైమ్ ఇన్ బిగ్ బాస్. సరియు ఏమంటారు, ముమెత్ ఖాన్, హర్యానా కూడా నాకు ఇష్టమే. లాస్ట్ టైం హర్యానా కొంచెం ఎడిక్ట్ అయినా హర్యానాకి. చిన్న అంటే చిన్న గొంతులు ఉన్న పెద్ద ఆటం బాంబ్ హర్యానా. నిజంగా ఇంకా వేరే వాళ్ళ మీద ఒపీనియన్ ఏం లేదు. చూస్తా ఉంటే అర్థమవుతుంది. లెట్స్ సీ. చేతు ఈయనని బాగా కార్లో వింటూ ఉంటాం మనం.
సో బిగ్ బాస్ ఈజ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. అంటే మనకి వినోదాన్ని ఇస్తుంది, వాళ్ళ టీఆర్పీకి టీఆర్పీ, వాళ్ళ వాచ్ టైంకి వాచ్ టైం, అన్ని వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి, మన బెనిఫిట్స్ మనకి. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఏదైతే నువ్వు చెప్పినాడు అదే పాయింట్ నేను ఆల్రెడీ చెప్పిన. సో అందులో నుంచి మనం నేర్చుకోవచ్చు. హీరోయిన్ కూడా వచ్చింది పీజే సినిమాలో హీరోయిన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు అందరినీ దగ్గర నుంచి చూసే ఒక అవకాశాన్ని మనకి బిగ్ బాస్ ఇస్తుంది. సో కింద కమెంట్ చెప్పండి. బిగ్ బాస్ మా ఇద్దరు వేసేయండి, క్యాంటీన్ కూడా వేసేయండి. ఏముంది బిగ్ బాస్ అంటే లైవ్ రైట్ మన ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టేసాం యూట్యూబ్ ఛానల్లో. అంటే అంత లైవ్ చేయడం కష్టమే, ఆ టెక్నాలజీ వేరు. సో అది అంత ఈజీ కాన్సెప్ట్ కూడా కాదు. 24/7 లైవ్ కావాలంటే ఇంకా అంటే వాళ్ళు ఎంతనైతే శ్రమించిండో 1 hourకి దానికన్నా ఎక్కువ ఇప్పుడు శ్రమిస్తారు. సో కష్టం కూడా ఉంటుందంట దేని వెనకాలనైనా కూడా. సో బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది నాన్ స్టాప్, కొత్త వెరైటీ కాన్సెప్ట్తో చూసాం ఎట్లెట్లుంటుందో. బిగ్ బాస్ మీద మా వ్లాగ్స్ కూడా నాన్ స్టాప్ ఉంటాయి. సో కీప్ ఫాలోయింగ్ అస్. శ్వేత తెలుగు వ్లాగ్స్ ఇదొక అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇలాంటి ఒక కాన్సెప్ట్ పైన వ్లాగ్స్ చేయడానికి. ఎప్పుడు అంటే క్యాండీ చిన్నగా ఉండే కదా, వ్లాగ్స్ చేయడం చాలా కష్టం ఉంటుండే. బట్ దిస్ టైం ట్రై చేస్తున్నా. హోప్ మీ అందరికీ అది నచ్చుతుందని. సో కీప్ ఫాలోయింగ్ మీ, సబ్స్క్రైబ్ చేయండి శ్వేత తెలుగు వ్లాగ్స్ని, లైక్ కమెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ని మనం కూడా కూర్చొని మన ఛానల్లో కూడా మాట్లాడుకుందాము. కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మాత్రం పక్కా ఉండి. హూస్ ల్యాప్టాప్ ఈస్ దిస్? It's a mommy laptop. Mommy laptop? Yeah. Can I work Yeah. for some time? Yeah. Then I will play with Candy. Okay? Okay. కొంచెం పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చింది కానీ ఈ పర్మిషన్లో బాగా అంటే ఈ పర్మిషన్లో చాలా 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 విషయాలు ఉంటాయి అన్నమాట. ఇది ద హాటెస్ట్ టాపిక్ ఇన్ తెలంగాణ హైదరాబాద్ చాలా డిస్కౌంట్ యాజ్ పర్ ద కేటగిరీ. అంటే 2 wheelers అండ్ ఆటోస్ 25% పే చేస్తే 75% వరకు వేవ్ ఆఫ్. పుష్ కార్డ్స్, పెట్టి వెండర్స్ అంటే ఇది 39B కేసెస్. ఇఫ్ 20% ఈస్ పేడ్ 80% వేవ్ ఆఫ్. LMVs, cars, jeeps and heavy vehicles 50% pay as a 50% waive off. RTC drivers 30% pay as a 70% waive off. The above traffic challenge discount 2022 has been confirmed by the traffic police in Hyderabad and Ratchakonda, but not by the traffic police in Cyberabad. So ఇది హైదరాబాద్ ఇంకా రచ్చకొండ నుంచి క్లియర్ ఉంది, బట్ సైబరాబాద్ ఇంకా దీన్ని అలౌ చేయలేదన్నమాట ఈ ఛాలెంజ్ వేవ్ ఆఫ్ ది. And from March 1st, a link will be provided on the Telangana e-channel website for the clearance of pending challenge. సో ఇదైతే ఆఫర్ ఉంది చూడండి వేవ్ ఆఫ్ ది March 1st నుంచి తెలంగాణ ఈ ఛానల్ వెబ్సైట్లో ఉంటుందని ఇచ్చారు. సో ఇవాళ 27th February అండ్ రేపు 28th ఏదైతే శివరాత్రి ఉంది చూడండి, శివరాత్రి రోజు ఈ యొక్క కాన్సెప్ట్, ఈ యొక్క వేవ్ ఆఫ్ ఆఫర్ మన తెలంగాణ ఈ సైట్లో ఉంటుందంట. తెలంగాణది వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇట్లుంటుంది. ఫస్ట్ నుంచి మన వెహికల్ నెంబర్ రీడ్ చేసేసి ఇది కామన్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇది ప్లస్ చేసి దీని ఆన్సర్ ఇస్తే గో కొడితే మన బండి పైన ఏమేమి ఉన్నాయో అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ మా బండి నెంబర్ వేసేసి అట్లా చూసినాం అనమాట. సో మాకు అక్కడ అట్లీస్ట్ మా చలన్స్ దగ్గర పిక్చర్స్ కూడా లేవు అండ్ చాలా అన్నెసెసరీ ఛాలెంజ్ ఉన్నాయి. హెల్మెట్ లేకుండా మేము బండ్లు నడిపించినామంట. సో హెల్మెట్ లేకుండా ఆల్మోస్ట్ ఒక 10 ఛాలెంజ్ ఉన్నాయి. అమ్మో అక్కడ పెట్టదు. Yes, Candy. It's danger. Okay. ఇట్లుంటాయి, పర్మిషన్స్ ఇస్తారు మళ్ళీ పని చేసుకొనియరు కానీ. సో అట్లా 10 ఛాలెంజ్ ఉన్నాయి వితౌట్ హెల్మెట్. మేమైతే హెల్మెట్ లేకుండా ఇవాళ వరకు రైడ్ చేసిందే లేదు, ట్రావెల్ చేసిందే లేదు. అది కూడా ఛాలెంజ్ ఎక్కడ పడినాయి అంటే ద ఫేమస్ జంక్షన్స్ ఉంటాయి చూడండి అక్కడ. సో అక్కడ మేము ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టినాం, ఒక 12 ఉన్నాయి అన్నమాట నా బండి పైన. సో ఆ 12 లాస్ట్ నుంచి మేము వేసుకుంటూ వస్తే రిక్వెస్ట్ లేవచ్చు, అంటే మీకు ఏమైనా ఇష్యూ ఉంటే అక్కడ మాకు పోస్ట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని. సో మేము ఆల్రెడీ 3 ఇష్యూస్కి ఇచ్చినాం, దాని తర్వాత లిమిట్ లేదని చెప్పింది. సో అదేదో రేపు మళ్ళీ పోస్ట్ చేయాలి, మా ఫొటోస్ అని ఇవ్వండి, ఈ ఛాలెంజ్ వ్యాలిడ్ కాదని మేము వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టినాం. సో రేపు మళ్ళీ ఇంకా 3 ఛాలెంజ్లకు వేసాం, ఎందుకంటే అన్నెసెసరీ అన్ని ఛాలెంజ్లు చూసి షాక్ కాకండి. మీరు కూడా ఎప్పుడో అప్పుడు మీకు తెలియకుండా ఛాలెంజ్ వేసేసి ఉండొచ్చు, మీ బండి నెంబర్ వేసే ఇట్లా పెద్ద లైన్ ఉంటుంది. సో చూసి టెన్షన్ కాకండి, అది వ్యాలిడ్ కాకపోతే వాళ్ళకి మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అంట, రిక్వెస్ట్ పెట్టవచ్చు, ఇది మా వ్యాలిడ్ ఛాలెంజ్ కాదు అని. సో అట్లా మేము ఇచ్చినాం, మీరు కూడా ఇవ్వండి. దానికి ఇంకా రెస్పాన్స్ ఎట్లా వస్తుందో మనం చూడాలి, నేను కూడా వెయిట్ చేస్తున్నా. 1st March నుంచి 31st March వరకు ఈ ఛాలెంజ్ వేవ్ ఆఫ్ ది మన తెలంగాణలో ఉందని ఉంది. బట్ చాలా మటుకి వేరే న్యూస్లో 31st నుంచి ఉందని ఉంది. సో ఇంకా క్లారిటీ లేదు. ఎవరికైనా దీని గురించి క్లియర్గా అప్డేట్ ఉంటే
అది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన వ్యూవర్స్కి చాలా హెల్ప్ అవుతుంది, మనందరికీ చాలా హెల్ప్ అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు మన బిగ్ బాస్ ఏం జరుగుతుందో చూసామా. ఓ మహేష్ గడ్డ చేతిలో చీపురు గట్ట బాగుంది కదా. ఏం టాస్క్ నడుస్తుందో తెలియదు, వినకుండా చూస్తున్నాం. ఇది ఏదైతే డిస్కషన్ నడుస్తుంది చూడండి, ఎవరు ఏం పని చేయాలన్నది. రెగ్యులర్గా బిగ్ బాస్లా ఇట్లనే అవుతుండేనా, లేకపోతే ఇప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుందా? 1 hour ఉండే బిగ్ బాస్ టైంలో ఓన్లీ మీకు ఈ పనులు అప్పచెప్తున్నాం అని ఉంటుంది, కానీ ఇప్పుడు ఇంత డిస్కషన్ చూస్తున్నాం కదా, సో అప్పుడు కూడా ఇట్లనే అవుతుండేనా. మేమైతే ఇప్పుడు బిగ్ బాస్ చూసుకుంటా మా లంచ్ ఎంజాయ్ చేస్తున్నాం, సండేని ఫండేగా మారుస్తున్నాం, చూస్తున్నాం అసలు నాన్ స్టాప్ బిగ్ బాస్ ఎట్లుంటుందో ఏంటో అని మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ప్రొసీజర్ అంతా సేమ్ ఉండదంట, లాస్ట్ బిగ్ బాస్ ఆర్ వెరీ డిఫరెంట్. ఈ సీజన్ నాన్ స్టాప్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. సో మనం కూడా చూస్తే అని మనకు తెలియదు. ఎలాంటి అప్డేట్ లేకుండా, ఎలాంటి సెన్సేషన్ లేకుండా సీదా బిగ్ బాస్ లాంచ్ చేసేసిండు నాన్ స్టాప్ అని. సో బిగ్ బాస్ చూసుకుంటా మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉండండి. మనం వ్లాగ్స్ చేస్తుంటాం, ఎట్లాంటి వ్లాగ్స్ చేయాలి, ఎలా బిగ్ బాస్ పైన వ్లాగ్ చేయొచ్చు అన్నది, ఎలా మనం మాట్లాడుకోవచ్చు అన్నది కూడా ఒక పెద్ద సస్పెన్స్ లాగానే ఉంది మనకి. అండ్ బిగ్ బాస్ కాకుండా తెలంగాణ ఈ ఛాలెంజ్ కాకుండా ఇంకా పెద్ద ఇష్యూ కూడా నడుస్తుంది వరల్డ్ వైడ్ గ్లోబలీ, మన రష్యా ఇంకా ఉక్రెయిన్ ఇది. అండ్ ఎందుకు ఒక దేశం ఇంకొక దేశం మీద ఇట్లా దాడి చేస్తుందో అర్థమైతలేదు. లాస్ట్ 3 years నుంచి ఇట్లనే ఉంది. మన ఇండియా కూడా ఏం తక్కువ కాలేదు కదా. చైనాకి ఇండియా మధ్యలో చాలా ఇష్యూస్ నడిచినాయి 2 years నుంచి. అండ్ మనం ఒక ప్యాటర్న్ని గమనించాలి, ఎప్పుడు ఇష్యూస్ అయినా కూడా ఇదైతే ఇయర్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఫస్ట్ 6 monthsని కొలాప్స్ అంటే డిస్ట్రాయ్ చేసేస్తున్నదో గ్లోబలీ, అది ఎందుకు అవుతుంది? ఎవ్రీ 3 years నుంచి ఇట్లానే ఉంది కదా. 2020, 2021, now 2022. సో ఇట్లయితే అంటే ఏ కంట్రీ కూడా ఎదగకుండా గ్లోబలీ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఈ అంతా ఎందుకైతుందో ఇది ఒక పెద్ద అంటే ఒక లెవెల్ థింకింగ్ ఇది. మనం కామన్ మ్యాన్, మనం ఏదైతే నార్మల్ లివింగ్ ఉంటామో, గడిచిందా మన పనులేని అదే అలా చూస్తాము, మన లైఫ్ గురించి చూస్తాం. కానీ కంట్రీ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో అసలు ఏం జరుగుతుందో అన్నది ఆలోచన మనం తట్టుకోలేము, అంటే ఆలోచించలేము అంతగానం. సో ఎవ్రీ కంట్రీ అంటే చూస్తుంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అండ్ ఇవాళనే మనకు న్యూస్ వచ్చింది కదా, మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ ఉండేనో వాళ్ళందరూ ఇండియాకి క్షేమంగా చేరుకున్నారు. సో అది ఒక తసల్లి, మంచి అనిపించింది విని. ఇండియన్ స్టూడెంట్స్ అయితే వచ్చేసిండు మన భారతదేశానికని, బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు చూడండి. వాళ్ళు కూడా నార్మల్ సిటిజన్స్, రెసిడెంట్స్ కదా, వాళ్ళు చచ్చిపోతుంటే, వాళ్ళ ఫ్యామిలీని కోల్పోతుంటే అది చాలా బాధాకరంగా ఉంది. సో ఎందుకు జరుగుతుంది ఏంది అన్నది అందరు కొంచెం పీస్ఫుల్గా ఆలోచించి వాళ్ళ లైఫ్ని, వాళ్ళ కంట్రీని వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది కదా. సో అది ఇచ్చిపెట్టి పక్కుల దానిపైన ఎందుకు పడి ఇంత లొల్లవుతుందో అర్థమవుతలేదు. సో ఇంకేం చేయలేం, ఇది ఎక్కడికి లీడ్ అవుతుందో, ఇంకా ముందు ఇంకేమేమి చూడాల్సి వస్తుందో. ఒక అంటే హిస్టరీలు చదివినాం మనం, సో ఆ హిస్టరీని దాటి దానికైనా పెద్ద హిస్టరీలే మనం క్రియేట్ అవుతున్న టైంలో మనం అందరం బ్రతుకుతున్నామని నాకు అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద బ్లాగ్ టుడే. అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఏం చేయాలి కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫర్ షూర్ కమెంట్ మాత్రం చేయకుండా అస్సలు ఒకండి. ఇట్లా చేయాలి ఏందన్నది మీరే కొత్త కాన్సెప్ట్తో నా దగ్గర రావాలి, నాకు చెప్పాలి, అక్క ఇట్లా చెయ్యి, వదిన ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది, మనందరం ఇట్లా మాట్లాడుకుందామని. సో అదే ఉద్దేశంతో అది మీ పైన వేసి పెట్టేస్తున్నా. ప్లీజ్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, శ్వేత తెలుగు బ్లాగ్స్ని ఫాలో చేయండి, ఇంకా చూస్తూ ఉండండి. అప్పటికందరు క్షేమంగా ఉండండి, లాభంగా ఉండండి. జై హింద్.